హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరే అమ్మవారి టెంపుల్కి వచ్చానా అన్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు చాలా ఫేమస్ గుడి, ఇది ఎల్లమ్మ గుడి. కట్ట కింద ఎల్లమ్మ గుడి అండి, రేణుక ఎల్లమ్మ గుడి. చాలా బాగుంటుంది. నేను 35 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉంటానండి ఈ గుడికి. అప్పటి నుంచి కూడా నాకు నమ్మకము. చాలా మనం ఏదన్నా మొక్కుకొని వస్తే కొంచెం మనకు తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం బాధలో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళేసి వచ్చినామంటే కొంచెము రిలాక్స్ అయిపోతామన్నమాట. అలా ఉంటుంది ఈ గుడికి వెళ్ళేసి వస్తే. అందరికీ చాలా పబ్లిక్ వస్తూ ఉంటారండి. ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కదా, బోనాల రోజు అయితే అసలు కాలు పెట్టే సందు లేనంత జనాలు ఉంటారు. చాలా బాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే బోనం చేస్తామని మొక్కుకున్నాము, కానీ ఇంటికాడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెం దూరం ఉందని చెప్పేసి ఇంకా టెంపుల్ కాడికే వెళ్ళి అక్కడే బోనం పూదిచ్చి ఇంకా అందులో పెట్టేటి మాత్రం ఇంటికాడ వండుకొని తీసుకొని వెళ్ళామండి. వెళ్ళేసి అక్కడ బోనం పూదిచ్చేసి అన్నీ అక్కడ బోనం అయితే తయారు చేసాము. ఇంకా చూడండి ఏ విధంగా బోనం తయారు చేశాము. మంచిగా చేశామో లేదో మీకు చూసి చెప్పండి కామెంట్లో. కాకపోతే ఏంటంటే కొంచెం మాత్రమైందండి. పంతులు వెళ్ళిపోతాను, లంచ్ టైం అవుతుంది కదా, వెళ్ళిపోతాను, కొంచెం తొందరగా చేయండి అమ్మా అని చెప్పాడు. అందుకనేసి కొంచెం తొందరగా చేయవలసి వచ్చింది. లేట్ అయింది మేము వెళ్ళేసరికల్లా, అందుకనేసి కొంచెం తొందరగా చేయవలసి వచ్చిందండి. లేకపోతే అమ్మవారి ముక్కు పుడకబెట్టి అవన్నీ పెట్టి చేయొచ్చు బోనము. కాకపోతే మేము ముట్టిగా బొట్లు పెట్టి బోనం తయారు చేశాము. ఏది ఏమైనా కానీ అమ్మవారికి చెల్లించాము అనేది ముఖ్యమండి. మనము ఎలా తయారు చేశాము ఏంటి అనేది కాదు, అమ్మవారు అవన్నీ చూడదు. ఆమెకు నైవేద్యం సమర్పించామా, మనం మొక్కు చెల్లించుకున్నాం అనేదే మనకు ముఖ్యమైన విషయం. అది చూడండి ఏ విధంగా అయితే బోనం తయారు చేశాము. మా కోడలికి ఎత్తుతున్నాము. ఇంకా ఆ విధంగా నెత్తి మీద ఒకటి టవాలా లాంటిది పెట్టుకొని ఎత్తుకోవాలి. ఎత్తుకొని ఇప్పుడైతే ప్రదర్శనలు చేయాలండి. అమ్మవారి గుడి చుట్టూ ఒక 5 ప్రదర్శనలు అయితే చేయాలి. ఇంకా మేము మామూలుగా అయితే కోడిని కోసి చేస్తామని మొక్కినాము, కానీ ఇప్పుడైతే చిన్న మేకను కూడా తీసుకొచ్చారు. మేకను ఒక కోడిని తీసుకొచ్చిండ్రు. వాటిని కూడా ప్రదర్శనలు చేపిస్తున్నారు. ఇంకా టెంపుల్కి అయితే బోనం తయారు చేసినాము, అయిపోయింది. ఇంకా చూడండి మేక కోడి మా పిల్లలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా మా బుడ్డిది చూడండి, కళ్ళు అండి, అది కళ్ళు పాల బాటిల్ అనుకొని పట్టుకొని తిరుగుతుంది. ఆమెకు తెలియదు కదా, వైట్గా ఉండేసరికల్లా పాల బాటిల్ అనుకొని పట్టుకొని తిరుగుతుంది, ప్రదర్శనలు చేస్తుంది, నేనే పట్టుకుంటానని. ఇంకా చూడండి ఈ విధంగా అయితే ప్రదర్శనలు చేసుకోవాలి. 5 ప్రదర్శనలు చేసుకోవాలండి. ఇంకా చేసుకున్న తర్వాత మనకు లోపలికి వెళ్తే పంతులు బోనము అక్కడ అమ్మవారికి చూపించి మళ్ళీ ఇస్తాడండి. బయట సమర్పించాలి బోనం అనేది. ఇంకా అయిపోయినాయండి ప్రదర్శనలు. మేకను కోడిని 5 సుట్లు దింపినరు. 5 ప్రదర్శనలు అయిన తర్వాత ఇంకా ఆయన ఉంటాడు కదండి కటిక, ఆయన కొంచెం మాత్ర పెడుతున్నాడు, లేట్ అవుతుంది అనేసి. ఇక ఈ విధంగా అండి ఇంకా అన్నీ ఒక్కసారి చూపిద్దాం అనేసి కొద్దిగా ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపాను అక్కడ. చూడండి పిల్లలు అయితే చాలా సంతోషంగా అమ్మవారి గుడిలో బాగా ప్రదర్శనలు చేస్తున్నారు. చాలా బాగుంటుందండి. ఎందుకంటే అప్పట్లో అక్కడ కాలువ ఉండేది, చెట్టు కింద చిన్న గుడి ఉండేది. ఆ గుడికి మేము వెళ్ళే వాళ్ళము. అప్పటి నుంచి కూడా మాకు బాగా నమ్మకం అండి, కోరికలు తీరుస్తుందని చెప్పేసి. అక్కడ మాకు ఇప్పుడైతే బ్రిడ్జ్ కట్టిరు, వాటర్ గిట్ట ఏమి ఉండట్లేవు. అప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము గుడి దగ్గర. కానీ ఇప్పుడు ఏం లేదండి, మంచిగా చేసిర్రు. గుడి అంతా సాఫ్గా చేసి మొత్తం ఫ్లోరింగ్ చేసేసిర్రు, బ్రిడ్జ్ కట్టేసిర్రు కాలువ మీద కూడా. ఇంకా వాటర్ గిట్ట మనకి ఏమి ఇబ్బంది ఉండదు. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ కూర్చున్నాం అనుకోండి ఇంకా ఇంటికి వెళ్ళాలి అని అనిపించదండి. టెంపుల్ దగ్గర అంత బాగుంటుంది. ఇక ఇక్కడైతే బోనం సమర్పించాలండి. బోనం అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా సమర్పించాము. అందులో ఉంటాయి కదండి, అన్నీ పెడతాం కదా నైవేద్యము, అవన్నీ ఇస్తరాకు పెట్టి ఇస్తరాకులో అవన్నీ తీసి అమ్మవారి ముందర నైవేద్యం పెట్టాలి. పెట్టేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు ముట్టించి ఇంకా దీపం వెలిగించి
ఇంకా కళ్ళుతో శాఖ పెట్టి మొక్కుకోవాలండి అమ్మవారిని. ఈ విధంగా చేసుకోవాలండి. మేమైతే ఇట్లాగే చేస్తాము. ఇంకా చూడండి ఈ విధంగా అమ్మవారి లోపల బోనం సమర్పించనియ్యరు. ఉట్టిగా అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ బయటికి పంపిస్తారు. ఇక్కడ అన్నీ సమర్పించుకోవచ్చు. ఈ గుడి అండి కట్ట మైసమ్మ అండి. కట్ట కింద ఉంది కదా మైసమ్మ గుడి కూడా కట్టిర్రు ఇక్కడ. చాలా బాగుంటుందండి. ఇదండి అమ్మవారు. అక్కడ బోనం సమర్పించేసి మళ్ళీ ఇక్కడ అర్చన అవి చేయించుకోవడానికి అనేసి ఇక్కడ వచ్చాము. అమ్మవారి టెంపుల్ అండి. అప్పుడు చిన్న విగ్రహం కూడా ఉండకుండా అండి. అప్పట్లో చిన్న గుడి ఉంటుండే. ఇప్పుడైతే మంచిగా కట్టేసి విగ్రహం అది బాగా పెట్టేసారు. చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఈ విధంగా పంతులు ఆటోకు పూజ చేస్తున్నాడని చెప్పేసి మేము కొద్దిసేపు నించున్నాం అక్కడ. ఇంకా పంతులు రాగానే అర్చన చేస్తే ఇంకా అప్పుడు చేయించుకొని వెళ్ళాలండి. కొన్ని గుళ్ళల్లో అయితే ఫోటోలు తీయనియ్యరు, ఏం తీయనియ్యరు కదా. ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదు. తీసుకున్నాం ఫోటోలు అయితే. మీకు చూపించడం కోసమే ఫోటోలు వీడియోలు తీశానండి. అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను ఫోటోలు తీసి వీడియో తీసి మీకు పెట్టాను. షార్ట్లో కూడా పెట్టాను అమ్మవారిది. ఇది లెంత్గా చేద్దామని చెప్పేసి లాంగ్ వీడియో చేసి పెడదామనేసి ఇవన్నీ తీశాను. ఇప్పుడైతే మాకు గోత్రనామాలు అడుగుతున్నాడు అనమాట. నేను చెప్తున్నాను. అన్నీ చెప్పిన తర్వాత ఇంకా ఆయన అర్చన చేశాడు పంతులు. చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంటికే వచ్చి వంట చేసుకోవాలండి. అప్పటికే 1 అయిపోయిందండి మాకు అక్కడే. 1:30 అయింది. ఇంకా చూడండి ఈ విధంగా అయితే అర్చన అయిపోయింది. పంతులు ఆరతిస్తున్నాడు. మీరు కూడా దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళండి. మంచిగా ప్రశాంతంగా కాసేపు కూర్చొని వస్తే మనకు మనశ్శాంతి అనేది దొరుకుతుందండి. ఇంట్లో కూర్చునే కంటే కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చున్నా సరే మనకు కొంచెం ఆ టైంలో మనకు మనశ్శాంతి అనేది ఉంటుంది. ఎంత మన మనసులో ఏదన్నా అలజడ ఉన్నా ఏదున్నా పోతుందన్నమాట. చూడండి ఈ విధంగా అర్చన అయితే అయిపోయిందండి. ఇంకా హారతి తీసుకొని బయటకైతే వచ్చినాము. ఇక మా వాళ్ళు కొంచెం ఫోటోలు దిగుతున్నారు. ఇంకా ఫోటోలు దిగిన తర్వాత మా మన్మడండి దెబ్బ తగిలించుకున్నాడు. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందలా దెబ్బ తగిలించుకున్నాడు. మెట్ల మీద నుంచి జారి పడిపోయాడు. నెత్తికి దెబ్బ తగిలింది. ఇంకా ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది. చూసారు కదండి. చాలా బాగుంటుంది టెంపుల్. మా బుడ్డిదైతే ఆ పక్కనే శివలింగం ఉంటుందండి. శివలింగం కూడా పెట్టిర్రు నాగులమ్మ. అక్కడ కూడా మనము దండం పెట్టుకొని మొక్కి మనకు కొంచెం మనశ్శాంతత వెతుక్కోవాలి అంతే. చూశారు కదండి. ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత వంటలు అవి చేసుకున్నాము. ఎంత అయింది? 5 అయిందండి టైము వంట అయ్యేసరికల్లా. ఇంకా చికెను మటను అవన్నీ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత బగారా రైస్ చేసుకున్నాము. ఇక పిల్లలు అయితే పాపం పొద్దున్న నుంచి ఏమీ తినలేరండి పిల్లలు. వాళ్ళకైతే ముందు తినమని చెప్పి వాళ్ళకు కూర్చోబెట్టి